ఏమండి ఇక్కడ గ్లాసులు లేవు. నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఇదిగో బావా, నువ్వు కూర్చో బావా, కూర్చో. నీకేం పర్లేదు, నేను ఉన్నాను కదా. అబ్బా బావా, ఈ మందు కనిపెట్టినాడు ఎవడో గాని ఆయన పిలిచి మందు పట్టి ఇవ్వాలి. అవును బావా, ఇంతకే సడన్ గా మందు సెటప్ పెట్టేయండి బావా. ఊరికే అని చెప్తున్నాను కదా. అది పక్కన పెట్టి బావా. అవును, ఆ ఎదురుట్లో వేదం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆయన కూతురు అనిపిస్తుంది. అది ఊర్లో అందరికి తెలిసేవో. అది కాదు, అసలు ఆ పిల్ల లలితకి పుట్టిందేనా అని. అంటే ఇప్పుడు ఏ పిల్లకైనా తల్లి పోలికి రావాలి లేదా తండ్రి పోలికి రావాలి. అలాంటిది విచిత్రంగా అన్నపూర్ణ సెల్లెమ్మ పోలికలు కనపడుతున్నాయండి బావా. ఆ మాట తీరు, ఆ మూతి తిప్పుడు, ఆ మాట విరుపుడు అచ్చం అన్నపూర్ణ చెల్లిలాగే ఉంటది. ఇదిగో క్లోజ్ గా పిల్లల్ని అబ్జర్వ్ చేసిన ఎవరైనా సరే ఆ పిల్ల లలిత కూతురు కాదు, అన్నపూర్ణ కూతురే అంటారు. బావా, మనలో మనమాట అన్నపూర్ణ చెల్లెలకి ఇద్దరు పిల్లలు పుడితే మధ్యలో ఆ పిల్లని డిగ్నిగ్నిగా ఏం చేయలేదు కదా. తాగిందేమైనా తలకెక్కిందా? పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. ఏంటండి మీరు తాగడానికి వచ్చినప్పుడు తాగి వెళ్ళిపోకుండా ఏంటండి ఈ మాటలు? ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నానని ఏదో డౌట్ వచ్చింది, ఎక్స్ప్రెస్ చేసాం. అది తప్ప దానికి ఎందుకంత సీరియస్ అయిపోయాడు? కొంప తీసి అలాంటిది ఏమన్నా జరిగిందా?